నీలో ఉన్న అహంకారాన్ని చంపేస్తాను అని భూమి అపూర్వకి వార్నింగ్ ఇస్తూ ఉంటే ఏయ్ అంటూ నక్షత్ర అరుస్తూ ఉంటుంది. మాట్లాడనివ్వు బేబీ, నేను చూసుకుంటాను అని అపూర్వ అంటూ ఉంటుంది. చెప్పు, ఇంకా ఏం చెప్తావు అని అపూర్వ అంటే, ఒకవైపు నేను, ఇంకోవైపు సముద్రానికి బావ ఉన్నా కూడా మా ఇద్దరిని నువ్వు విడదీయలేవు. ఎందుకంటే మా మధ్య సముద్రం అంతా ప్రేమ ఉంది. నువ్వు ఈ కేసు నుండి తప్పించుకోవచ్చేమో, కానీ చేసిన పాపం నుండి ఎప్పటికీ తప్పించుకోలేవు. నీకు శిక్ష పడేలా నేను చేస్తాను అని భూమి చిటికలు వేస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇలా నాతో చాలామంది మాట్లాడారు, కానీ నాకు ఎదురొచ్చిన వాళ్ళందరి పరిస్థితి అధోగతి అయిపోయింది. నాకు జైలు శిక్ష కాదు కదా, జైలు గోడల నీడ కూడా నన్ను తాకదు. ఏం చేస్తావో చేసుకో చూద్దాం అని అపూర్వ ఛాలెంజ్ చేస్తుంది. తార, గగన్ ఇద్దరు కూడా కాఫీ షాప్లో ఉంటారు. వచ్చి చాలాసేపు అయింది, మీరు ఏదైనా చెప్తే చెప్తారా, లేదంటే నేను వెళ్ళిపోవాలి అని గగన్ వెళ్తూ ఉంటే, కాస్త ఆగండి, నేను ఎందుకు పిలిచానో మీకే అర్థమవుతుంది అని వెయిటర్ అక్కడ తార, గగన్ లవ్స్ గుర్తులతో ఉన్న 2 కాఫీలను తీసుకొచ్చి పెట్టగానే, ఇదిగోండి మీకోసమే స్పెషల్గా ఆర్డర్ పెట్టాను, తాగండి అని తార చెప్తూ ఉంటే, వాటిని చూసిన గగన్ అయ్యో ఏంటిది అని మనసులో అనుకుంటూ, యాక్చువల్లీ నేను షుగర్ మానేశాను, నేను బ్లాక్ కాఫీ మాత్రమే తీసుకుంటాను అని గగన్ చెప్తూ ఉంటాడు. అదేంటి, మొన్న నేను ఇష్టంగా చేసిస్తే మీరు 3 స్పూన్ల షుగర్ ఎక్కువైపోయినా సరే ఇష్టంగా తాగరు కదా, బాగోలేకపోయినా బాగుందని తాగరు కదా, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారేంటి అని తార అంటుంది. అంటే యాక్చువల్లీ మా న్యూట్రిషనిస్ట్ నా డైట్ మార్చేశారు, అందుకే మానేశాను అని గగన్ చెప్తాడు. దాంతో తార బొంగమూతి పెడుతుంది. అప్పుడు గగన్ ఇట్స్ ఓకే, నేను తాగుతాను అని తాగుతూ ఉంటాడు. యాక్చువల్లీ ఇప్పుడైనా చెప్తావో, ఎందుకు పిలిపించావో అని గగన్ అంటే, నేను మా ఫ్రెండ్స్కి పరిచయం చేయమని ఒకటే గోల చేస్తున్నారు, వాళ్ళు చూడాలంటున్నారు, మీరు ఎంత అందంగా ఉన్నారో ఎంత బాగున్నారో వాళ్ళకు కూడా తెలియాలి కదా, అఫ్ కోర్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళలో ఎవరైనా మీకు నచ్చారనుకో ఇగ్నోర్ చేయండి, అస్సలు పట్టించుకోకండి, వాళ్ళు అంతగా బాగుండరనుకోండి, నేను మాత్రమే మీకు నచ్చాలి, నన్ను మాత్రమే మీరు చూడాలి అని తార చెప్తూ ఉంటుంది. తార ఫోన్ చేసి పిలవగానే ఇద్దరు ఫ్రెండ్స్ అక్కడికి వస్తారు. ఏయ్ హ్యాండ్సమ్గా చాలా బాగున్నాడే అని ఫ్రెండ్స్ చెప్తూ ఉంటే, గగన్ గారు నా ఫ్రెండ్స్ అని తార పరిచయం చేస్తుంది. హాయ్ అంటూ గగన్ షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటే అప్పుడే సరిగ్గా పూరి దగ్గర నుండి ఫోన్ వస్తుంది. దాంతో గగన్ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా, చెప్పు పూరి, ఏంటి ఫోన్ చేశావు అని మాట్లాడుతూ ఉంటాడు. హలో అన్నయ్య, నువ్వు అర్జెంటుగా బయలుదేరిరా, అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పగానే, అవునా అంటూ ఫోన్ పెట్టేసి, తార నేను అర్జెంటుగా వెళ్ళాలి, అమ్మ కళ్ళు తిరిగి పడిపోయిందంట అని గగన్ పరుగులు పెడుతూ వెళ్తాడు. అదేంటే మేము వస్తే పరిచయం చేయకుండా అలా వెళ్ళిపోయాడు, అంటే నిన్ను ఇగ్నోర్ చేస్తున్నాడా, అందరూ నీ కోసం ఎదురు చూస్తే వాళ్ళు నువ్వు పక్క వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నట్లు అయిపోయింది. అయినా కూడా అమ్మ కళ్ళు తిరిగి పడిపోతే ఇదని వెళ్ళి ఏం చేస్తాడు, డాక్టర్కి ఫోన్ చేసి రమ్మని చూపిస్తే సరిపోతుంది కదా, ఇలాంటి వాళ్ళని అమ్మ కూచి అంటారు. నీ చుట్టూ తిరగాలి కానీ అమ్మ చుట్టూ తిరగడం ఏంటే, ఎందుకో మాకు చెప్పాలనిపించింది, నీ చుట్టూ తిప్పుకోవే అని చెప్పి సజెషన్ ఇచ్చి వెళ్ళిపోతారు. గగన్ ముగ్గురు లేడీ డాక్టర్లని పిలిపించి మరీ శారదని చెక్ చేపిస్తూ ఉంటాడు. శారద స్పృహలో లేకుండా పడుకొని ఉంటుంది. డాక్టర్ ఇంజెక్షన్ చేసిన తర్వాత ఎలా ఉంది అని గగన్ అడగడంతో, ఇట్స్ ఓకే, డీహైడ్రేషన్ వల్ల ఇలా కళ్ళు తిరిగి పడిపోయారు, లిక్విడ్ డైట్ ఎక్కువ తీసుకోండి, అంతా సెట్ అయిపోతుంది అని డాక్టర్ చెప్తారు. అప్పుడే శారద కళ్ళు తెరుస్తూ ఉంటుంది. ఏంటి నాన్న, ఇంతమంది డాక్టర్లను పిలిపించావు, ఇప్పుడు నాకేమైంది అని శారద అంటే, అమ్మ నీకంటే నాకేది ఎక్కువ కాదు, రెస్ట్ తీసుకో అని డాక్టర్లని పంపిస్తూ ఉంటాడు. అత్తయ్య ఇప్పుడు ఎలా ఉంది, మీరు చాలా లక్కీ అత్తయ్య, కానీ నేనే బ్యాడ్ లక్, నేను నా ఫ్రెండ్స్ని పరిచయం చేస్తుంటే అప్పుడే పూరి ఫోన్ చేసింది. ఏంటి పూరి, అంత మాత్రానికే ఫోన్ చేయాలా, నాకు ఫోన్ చేస్తే నేను చూసుకుంటాను కదా అత్తయ్య, మీరు కూడా కరెక్ట్ సమయానికి పడిపోయారు అత్తయ్య అని తార అంటూ ఉంటుంది. నాకు భయం వేసి ఫోన్ చేశాను అని పూరి చెప్తుంది. సరే నాకు ఒక కాఫీ తెస్తావా అని పూరిని పంపిస్తుంది. ఇది చాలా చిన్న విషయం, హార్ట్అటాక్ అయితే కాదు కదా, చూడండి మీ జీవితంలో ఎలాగో సంతోషం లేదు, మీ అబ్బాయి అయినా సంతోషంగా ఉండాలని కోరుకోవాలి కదా, ఇంకెప్పుడు ఇలా ఫోన్ చేయకండి, ఆయన స్పీడ్గా వచ్చేటప్పుడు ఏదైనా జరిగితే మనకే కదా బాధ, ఇంకెప్పుడు ఇలా చేయకండి అని తార వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అలాగే అని శారద అంటుంది. మీరా లెగ్ పీస్లు బిర్యానీ బాగా తింటూ ఉంటే, ఏంటి మీరా అలా తింటున్నావు అని కేపీ వచ్చి అడుగుతూ ఉంటాడు. రేపు సౌభాగ్యవతి పూజని పెట్టుకున్నామండి, ఉపవాసం ఉండాలంట, అందుకే ఈరోజు చాలా ఎక్కువ తింటున్నాను, రేపు 11 గంటలకే మీరు కూడా పూజలో ఉండాలని చెప్తూ ఉంటే, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, కుదరదు అని కేపీ అంటాడు. అప్పుడే శరశ్చంద్ర వచ్చి ఏంటి అని అడగడంతో, చూడన్నయ్య రేపు 11 గంటలకి పూజ ఉందంటే ఏదో ఆఫీస్ మీటింగ్ అని చెప్తున్నాడు అని మీరా చెప్తూ ఉంటుంది. చూడు కేపీ, అవన్నీ పక్కన పెట్టు, ముందు పూజలో కూర్చో అని శరశ్చంద్ర వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. దాంతో కేపీ టెన్షన్ పడుతూ ఉంటే, ఏంటి మావయ్య అంటూ భూమి అక్కడికి వచ్చి నిలదీస్తూ ఉంటుంది. శారద కూడా రేపే పూజ పెట్టుకుందమ్మా, ఇక్కడ కూడా రేపే పూజ పెట్టుకున్నారు, ఇప్పుడు ఎలా అని అంటే, మామయ్య అత్తయ్యకి ముందుగా మీరు మాట ఇచ్చారు కదా వస్తానని, కాబట్టి అత్తయ్య దగ్గరికి వెళ్ళాలి, ఇక్కడ కూడా అంటే ఎలా, ఏం చేయాలి అని ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు.